మంది డిస్టర్బ్ చేస్తారు? ఎంతమంది డిస్టర్బ్ చేస్తారు మినిస్టర్? దాని విషయంలో మళ్ళా వేరే రూపంలో రండి, సమాధానం చెప్తాం. అధ్యక్ష నిజంగా వారి వ్యవహారం చూస్తూ ఉంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది అధ్యక్ష. నాకైతే ఆ గొంతులు దించుకోవడాలు, ఆగమాగం లేచి మాట్లాడు. ముఖ్యమంత్రి గారు చాలా సంయమనంతో ఉండాలి. వారే రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, వారు ఓన్లీ బడ్జెట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడమని వారే అంటారు. ఏదో చీకటి ఒప్పందాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, విలీనాలని ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీ ఇద్దరికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం, గొంతు విప్పుతాం, మిమ్మల్ని అడుగడుగున ఎండగడతాం. 6 గ్యారెంటీలు ఏవైతే ఇవాళ కేంద్ర బడ్జెట్ మీద లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకోవాలని మీరు ఏదైతే ఇవాళ ఒక డ్రామా చేస్తున్నారో తప్పకుండా దీన్ని ఎండగడతామని మాట కూడా విజ్ఞప్తి చేస్తాం. వదిలిపెట్టం, 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా వదిలిపెట్టం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం, కడుగుతూనే ఉంటాం. ఆ విషయంలో మీరెట్టి పరిస్థితుల్లో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. అధ్యక్ష, కేంద్రం ఇయ్యలేదు అని చెప్పి మేము ఆగలే. భారతదేశంలోనే లార్జ్ స్టేట్స్లో 2014లో 12వ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో తెలంగాణ. కేంద్రం ఇయ్యకపోతే మేము ఆగలే, పని చేసుకుంటూ పోయినాం. నెంబర్ 1 స్టేట్ చేసినాం తలసరి ఆదాయంలో. రిజర్వ్ బ్యాంక్ లెక్క ఇది అధ్యక్ష. జిఎస్డిపి పెరుగుదలలో మన రాష్ట్రాన్ని మనమే తిట్టుకుంటే బయట ఒక దమ్మిడి కూడా పుట్టదు. మీకు అది ఆలోచించుకోండి అధ్యక్ష. కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ని తిట్టండి, రాష్ట్రాన్ని తిడితే మీకే నష్టం, నడిపేది మీరు, 5 ఏళ్ళు ఇబ్బంది పడేది మీరు. అధ్యక్ష, జిఎస్డిపి పెరుగుదలలో ఇవాళ గర్వంగా చెప్తున్నా అధ్యక్ష, తెలంగాణ బిడ్డగా చెప్తున్నా అధ్యక్ష. 2.8% తెలంగాణ జనాభా భారతదేశంలో, కానీ వీ కాంట్రిబ్యూట్ 5% టు ఇండియా జీడిపి. వి ఆర్ అన్ ఎకనామిక్ ఇంజన్ లైక్ శ్రీధర్ బాబు సెడ్. ఎస్, 4% ఉండే 2014లో మేము అధికారంలోకి వచ్చినాడు 1% జీడిపి కాంట్రిబ్యూషన్ పెంచినాం. ఐ వుడ్ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. మీరు ఒక మాట అన్నారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ, 5 ట్రిలియన్ ఎకానమీ వికసిత్ భారత్ 2047 అని. 2047 కాదు, 5 ట్రిలియన్ ఎకానమీ రాబోయే సంవత్సరంలోనే అయిపోతుంది. అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా అవుతుంది. ఆ విషయం ఐ వాంట్ యూ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. అధ్యక్ష, సొంత పన్నుల రాబడిలో భారతదేశంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో తెలంగాణ నిలబెట్టింది మేము. పేదరిక నిర్మూలనలో అగ్రభాగం నిలబెట్టాం. వ్యవసాయ విస్తరణలో కూడా అగ్రభాగం నిలబెట్టాం. పంజాబ్ను, హర్యానాను తలదన్ని 3.5 కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పండించే స్థాయికి తీసుకొని పోయినాం. ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి నూకలు తినండి అని చెప్పే పరిస్థితి కూడా కల్పించింది మేమనే మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రభాగాన 1, 2, 3 ర్యాంక్స్లో నిలబెట్టాం తెలంగాణను. అదేవిధంగా 24 గంటల కరెంటు అన్ని రంగాలకు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణగా నిలబెట్టింది మేము. హైదరాబాద్లో ఇప్పుడే వారు చెప్పారు, ఐటీ రంగానికి సంబంధించి ఐటీఐఆర్ గురించి యూనియన్ బడ్జెట్లో లేదని చెప్పారు. ఎస్, ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు. ఐటీఐఆర్ ఇయ్యాల్సిందే, 10 ఏళ్ళు అడిగినాం, ఇయ్యలే. మరి మీరు తెస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టినరు, మరి 8 మంది ఎంపీలను ప్రజలు మీకు కూడా ఇచ్చిండ్రు. తెస్తారా, చస్తారా, ప్రజలు చూస్తారు, తప్పకుండా మిమ్మల్ని కూడా వదిలిపెట్టారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, నేను ముగించే ముందు నేను ఒకటే కోరేది అధ్యక్ష, ఇక్కడ యూనియన్ బడ్జెట్ మీద ఇక్కడ గొంతు చించుకుంటే కాదు సార్. మీకు 99 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్లో గలం విప్పండి, కొట్లాడండి. రాజ్యసభలో మేము కూడా 4 ఉన్నాం, కలిసి వస్తాం, కలిసి కొట్లాడదాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేదు. మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. మా పార్టీకి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధి. మా జెండా, మా ఎజెండా తెలంగాణమే. తప్పకుండా అది మారదు. మీరు ఎన్ని కలలు కన్నా, మీరు ఎన్ని రకాల ఊహలు చేసుకున్నా, మీకు ఎన్ని తప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినా ముఖ్యమంత్రి గారు, మేము ఎక్కడ పోము, ఇక్కడనే ఉంటాం, మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా ఎంబడబడతాం. 15 ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు ఏకకాలంలో. ఇంతవరకు ఏది లేదు. అందుకే అధ్యక్ష తప్పకుండా ఎండగడతాం. ఇవాళ మీరు ఎందుకు పెట్టినరో, ఎందుకు ఈ చర్చ పెట్టినరో కూడా మాకు తెలుసు. ఎందుకు పెట్టారు? మహేశ్వర్ రెడ్డి గారు, చర్చ ఏం జరుగుతున్నది? చర్చ ఏం చేయాలి? గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయేనికి చర్చనా, లేకుంటే బడ్జెట్ మీద చర్చనా? బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి సార్. మీరు అవకాశం దొరికి చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ బడ్జెట్ లో మీకు మంచి అవకాశం దొరికింది మాట్లాడడానికి. బడ్జెట్ నిన్న పెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగాలి. దాన్ని విడిచిపెట్టేసి మీ 10 సంవత్సరాల చరిత్రను చెప్తే ఎట్లా సార్? మీరు
దానికి మళ్ళొకసారి అవకాశం ఇస్తా నేను, మీరు మాట్లాడుదురు. స్పీకర్ సార్. అదాని అంబానీ చర్చ 10 సంవత్సరాలు అది మొత్తం చెప్దురు. తప్పకుండా చెప్తాం సార్. చెప్దురు. గుజరాత్ మోడల్ చెప్తాం, చోటేబాయ్ బడేబాయ్ చెప్తాం, అదాని గురించి చెప్తాం, అన్నీ చెప్తాం. కానీ అధ్యక్ష, మా నిబద్ధతను ప్రశ్నించినప్పుడు అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. వారు సబ్జెక్ట్లో ఉంటే మేము కూడా సబ్జెక్టులు ఉంటాం, వారు దాటితే మేము కూడా దాటాలి కదా సార్. అధ్యక్ష, ఒకటి మాత్రం వాస్తవం, మీరు చాలా గొప్పగా చెప్పినారు, యూనియన్ బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ. ఎక్కడ జరగాలి సార్ చర్చ? ఇది కేంద్ర ప్రభుత్వంలో, కేంద్రంలో, పార్లమెంట్లో. అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గొంతిప్పాలి, కొట్లాడాలి. ఇవాళ లోక్సభలో లేరు, మాకు లేరు ఎంపీలు, వాళ్ళకున్నారు. నిన్న పంజాబ్ ఎంపీలేమో రోడ్డు ఎక్కింది సార్. అక్కడ కేంద్రంలో బడ్జెట్ పెట్టగానే అన్యాయం జరగగానే పంజాబ్ ఎంపీలు రోడ్డు ఎక్కి కొట్లాడింది. ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు పెట్టినో మాకు తెలియదా? అక్కడ ఒక్క పైసా రాలేదు కాబట్టి, 21 ట్రిప్పులు వేస్ట్ అయినాయి కాబట్టి, విమానం ఖర్చులు వేస్ట్ అయినాయి కాబట్టి, ముఖం చెల్లక ప్రజల్లో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలవక ఈరోజు ఇక్కడ చర్చ పెట్టి ఒక ప్రహసనంలాగా చేస్తున్నారన్న విషయం మాకు తెలియదా సార్? ప్రజలకు తెలియదా? మేము అనేది ఒకటే సార్, ఇవాళ బడేబాయ్ చోటేబాయ్ అని అన్నదమ్ముల అనుబంధం పండిస్తే ఏమొచ్చింది సార్?